నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. ముఖ్యంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ప్రెస్ క్లబ్కి సంబంధించి పూర్తిగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ అయితే అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఎవరైతే రేవంత్ రెడ్డి పైన చర్చకు సిద్ధమంటూ కూడా మేము వచ్చిన నేపథ్యంలో మీరు రాలేదు, మీకు దమ్ము లేదంటూ కూడా మాట్లాడిన సిచ్యువేషన్ చూసాం. మనతో పాటు మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు చర్చకు రమ్మందే రేవంత్ రెడ్డి, అలాంటిది రాలేదు ఇంతవరకు కూడా. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కూడా సీరియస్ అయిన పరిస్థితి, ఎట్లా చూడొచ్చు? చర్చకు రమ్మని సవాల్ విసిరి చల్లగా జారుకున్నారు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రైతాంగానికి 18 నెలల్లో నేనేం చేసిందో, 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఏం చేసిందో మాట్లాడుకుందాం రండి అని చెప్పేసి సవాల్ విసిరి తొడగొట్టి ఖర్గే గారి ముందరనే. ఇంకొక విచిత్రం ఏంటంటే కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా అని ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి గత 9.5 సంవత్సరాల పాలనకు సంబంధించినటువంటి వాళ్ళనే పిలవడం కాదు, బీఆర్ఎస్ పార్టీని మమ్మల్ని మాత్రమే పిలవడం కాదు, నరేంద్ర మోదీ వస్తారా, కిషన్ రెడ్డి గారు వస్తారా అని బీజేపీకి కూడా సవాల్ విసిరిండ్రు. కానీ బీజేపీ వాళ్ళు ఎందుకో మరి నిశ్శబ్దంగా ఉన్నారు, స్పందించలేరు. వాళ్ళు కలిసి మరి ఆడుతున్నటువంటి డ్రామా లాగా రైతుల వెన్నువిరుస్తున్నట్టుగా బీజేపీ కాంగ్రెస్ కలిసి ఈ రైతాంగం, తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజానికానికి వెన్నువిరుస్తున్నట్టుగా స్పష్టమవుతాం. అంటే పూర్తిగా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా రైతు బీమాకి సంబంధించి కావచ్చు, లేకపోతే రైతు భరోసాకి సంబంధించి కాదు, దీనికి కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయట్లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో మేము చేస్తున్నాం, విడతల వారీగా చేస్తున్నాం, మేము దోచుకొని రావాలా, మాకు ఎవడ అప్పిస్తలేడంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి, ఎట్లా చూడొచ్చు? అప్పిబందే ఇప్పటికే ఆయన ఎన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చిండో చూసినాం కదా. ఆయన ఎన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చిండో తెలంగాణ ప్రజానికం చూస్తుంది, రాష్ట్ర ఆదాయం ఎంత అనేది చూస్తుంది, ఆయన చేస్తున్నటువంటి దుబారా ఖర్చులు చూస్తుంది, 50 సార్ల ఢిల్లీకి వెళ్ళి వచ్చింది చూసింది. మరి అప్పు బుట్టలేదనేది అబద్ధం, అప్పుల పాలైంది రాష్ట్రం అనేది అబద్ధం. ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయడం ఆయనకి ఇష్టం లేదు. అందాల పోటీల్లో విందులకు ₹1,00,000 ప్లేటు భోజనానికి ఖర్చు పెడతాడు. అందాల పోటీల్లో విందుకు ₹1,00,000 ప్లేటు భోజనానికి ఖర్చు పెడతాడు. ఎవరు చెప్పిండ్రయా లేవని? ఎవరు చెప్పిండ్రు అప్పులు పుట్టట్లేదని? పేదలు భోజించేటువంటి పేద రాష్ట్రం అయితే, అప్పులు పుట్టని రాష్ట్రం అయితే, ఆదాయం లేని రాష్ట్రం అయితే ₹1,00,000 ప్లేటు భోజనం ఎవరన్నా తింటారా? భోంచేస్తారా? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా చేసిండ్రా? ఉన్నదా చరిత్రలో? ఇది చూపగలరా? ఇవాళ రాష్ట్ర ప్రజానికాన్ని అన్ని రకాలుగా నిరుద్యోగులను ఏడాది కాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులను మోసగించినటువంటి ప్రభుత్వం. అలాగే 2,500 ప్రతి నెల రైతుల మహిళల ఖాతాల్లో వేస్తామని చెప్పేసి ప్రతి మహిళ, అత్తకొక్కదానికే పెన్షనా, అందరికీ 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 2,500 వాళ్ళ ఖాతాల్లో వేస్తాం నెల ఫస్ట్కు అని చెప్పేసి అటు ఆడబిడ్డలను మోసగించి కాలేజీకి వెళ్తున్నారా, బస్సుల కోసం ఎదురు చూస్తున్నారా, ఇబ్బందులు పడుతూ ఉన్నారా, 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి యువతికి ఇదిగో ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తిమి అని చెప్పి వాళ్లకు ఏ వర్గాన్ని మోసం చేయలేదు. మరి కోటి ఆశలతోని పెళ్లి మండపంలో కూర్చునే ఆడబిడ్డలకు కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, నేను తులం బంగారం పెడతా అని ఆశ పెట్టలేదా? నమ్మబలకలేదా? ఏ వర్గానికి నువ్వు హామీ ఇయ్యంది? ఎన్ని డిక్లరేషన్లు, జిల్లాకొకటి పోనీ అధికారంలో రాయడానికి అవన్నీ అబద్ధాలు ఆడినావు. అధికారంలోకి వచ్చినాక సీఎం అయినాక కూడా ఇవే అబద్ధాలను కొనసాగిస్తూ ఉంటే ఇవాళ ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి నిన్ను? ఇవాళ నువ్వేమి చేయకుండా మా మీద బురద జల్లుతా అంటే మేము ఎట్లా సిద్ధంగా ఉంటాం? మేము వస్తాం చర్చకు, మేము వచ్చినాం. నువ్వు రచ్చ చేస్తే మేము చర్చ చేయడానికి సిద్ధపడ్డాం. నువ్వు పిలిచినావు, పిరికి పందెలా పారిపోయినావు. నువ్వు రావు, ఎవరైనా పంపించాల్సింది, మంత్రుల్ని పంపించాల్సింది ఏది? ఎందుకంటే మీరు రైతులకు చేసింది ఏమీ లేదు, అరా కొర అన్నీ. మీరు రైతులకు 2 లక్షలు తెచ్చుకోండి రుణమాఫీ చేస్తా అంటే అది అరా కొరనే. మరి రైతు బంధు ఎన్ని దఫాలుగా ఎగవేస్తేవి. ఇవాళ ఎరువుల కొరత, విత్తనాలు లేవు. ఏ రకంగా చూసినా రైతు వెన్నువిరిచే పాలన నడుస్తూ ఉంది. కాబట్టి ముఖం చాటేసిండ్రు ఇవాళ. అంటే పూర్తిగా కూడా నిన్న ములుగులో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళల విషయంలో ఒక ఆయన సూసైడ్ చేసుకున్న పరిస్థితి, ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అంటూ కూడా సీతక్క మాట్లాడిన పరిస్థితి, ఎట్లా చూడొచ్చు? అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయితే ఇండ్లు ఇవ్వరా? మేము అట్లానే బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ వాళ్లకు రైతు బంధు ఇవ్వలేదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చచ్చిపోతే రైతు బీమా ఇవ్వలేదా? మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు
సంక్షేమ ఫలాలు అందలేవా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు రాలేవా? మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఏమన్నా చిన్న చూపు చూసిందా? ప్రజలందరిలో భాగంగా వాళ్లకు ఫలాలు అందినాయా లేదా? మీరేంటి ఇట్లా? ఆయనకు అర్హత లేదా? ఇల్లు అడిగే అర్హత లేదా? బీఆర్ఎస్ కార్యకర్తలు అయ్యాల 65-70 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, వాళ్ళని పక్కన పెడతారా? ఆ కుటుంబాలను పక్కన స్పష్టం చేయండి. ఆ మాటనన్నా తేల్చుకుందాం మరి ప్రజాక్షేత్రంలో రేపు పొద్దున. ఆ మాటనన్నా స్పష్టం చేయండి. మేము ఇచ్చేటువంటి ప్రజాపాలన కాదు మాది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేము పాలన చేసుకుంటున్నాం, బీజేపీ కార్యకర్తల సంక్షేమానికి మేము పాలన చేస్తూ ఉన్నాం. ఇరు పార్టీల కార్యకర్తల నాయకుల సంక్షేమమే మా విధి అని మీరు చెప్పండి, ప్రజలకు చెప్పండి. మరి అదన్నా క్లియర్ చేయండి. అంటే పూర్తిగా కూడా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మేము ఎవరి అర్హులకే ఇస్తున్నాము, అనర్హులకి ఇవ్వట్లేదు, మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు అంటూ కూడా సీతక్క చెప్పిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఎవరైతే అనర్హుల దగ్గర మేము డబ్బులు తీసుకున్నాం ప్రూవ్ చేస్తే మేము దేనికైనా రెడీ అని చెప్పేసి సీతక్క మాట్లాడుతుంది. అట్లా చూడొచ్చు. ప్రజలే తెలుస్తారు. ఇవాళ అందరూ ఆత్మహత్యలు చేసుకోరు, బరిగేసి పోరాడి నిలబడే వాళ్ళు ఉంటారు. తమ్ముడికి మీ వేధింపులు ఎక్కువై భరించలేక బాధతోని, దుఃఖంతోని, భయంతోని ఆత్మహత్య చేసుకున్నాడేమో, కానీ అందరూ అట్లా ఉండరు. ఇది తెగింపు కలిగినటువంటి తెలంగాణ గడ్డ. బరిగీసి నిలబడతారు, బజార్లో మీ రంకును బయటేస్తారు. తప్పకుండా మీరు ఆడుతున్న ఆటలు, మీరు ఆడుతున్నటువంటి డ్రామాలు రచ్చకీడుస్తారు. మరి మీకే రచ్చ చేయడం వస్తుందని అనుకోకండి. చర్చలకు మీరు పారిపోయినా మాకు వస్తుంది. ప్రజాక్షేత్రంలో మీరు ప్రజలకు అన్యాయం చేసినాడు, ప్రజల పక్షాన తప్పకుండా ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త నిలబడుతుంది, తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, అడుగడుగునా మిమ్మల్ని అడ్డుకుంటుంది. జై తెలంగాణ, జై. అంటే ముఖ్యంగా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, దాదాపు 18 నెలల పాలన నడుస్తూ ఉంది కాంగ్రెస్ పాలన, ఎట్లా అనిపిస్తుంది? ఇది ప్రజలకు పాపం అన్యాయం జరుగుతూ ఉంది. 18 నెలల్లో వీళ్ళు ఎన్నిసార్లు ప్రజల్ని మోసగిస్తూ, అటెన్షన్ డైవర్షన్ చేస్తూ, పాలన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆడుతున్నటువంటి డ్రామాలు ఎంత ఏ పరిస్థితిలో కూడా వాళ్ళు ఇది డ్రామా కాదు, మేము ప్రజల పక్షాన ఉన్నామని నిరూపించుకోలేకపోతున్నారు. వాళ్ళ నాటకాలు ఆ క్షణమే బయటపడతా ఉన్నాయి, వాళ్ళ డ్రామాలు ఆ క్షణమే బయటపడతా ఉన్నాయి. ఇది ఒక ఎత్తుగడ మాత్రమే, ఇది ఒక కుట్ర మాత్రమే, ప్రజల్ని మరిపించాలని, ఏమార్చాలని చూస్తున్నారనేది ప్రజలకు స్పష్టమైంది. బీఆర్ఎస్ అడుగడుగున మీరు విధ్వంసమే. ఈ 18 నెలల పాలన విధ్వంసం తప్ప నిర్మాణాత్మకమైనటువంటి పాలన కాదు, ప్రజల వెన్నువిరిచే పాలన కానీ ప్రజా సంక్షేమ పాలన కాదు. ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన. ఇది స్పష్టం. మీ ప్రతీకార పాలన ప్రజల మీద చూపిస్తే ప్రజలు ఊరుకోరు, తిప్పి కొడతారు. ఎలాగైతే తెలంగాణ సాధించినామో, ఎలాగైతే తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడుకున్నామో, ఎలాగైతే తెలంగాణను అభివృద్ధిని చేసుకున్నామో, అదేవిధంగా ఇవాళ ప్రజలని కూడగట్టుకొని తెలంగాణకు అన్యాయం జరగనీయకుండా మేము కాపలా ఉంటాము. సీమాంధ్ర తొత్తులకు, సీమాంధ్ర పెట్టుబడిదారులకు, బాబు బంట్లకు, పచ్చ మీడియాకు మీరు కాపలా కుక్కలు. ఇది ప్రజలు చూస్తారు. మొన్న మల్లికార్జున ఖార్గే గారు వచ్చినాడు, మన ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు సవాల్ పెట్టారు. సవాల్కి మా కేటీఆర్ గారు స్వీకరించారు. ఇవాళ ప్రెస్ క్లబ్కి 8 తారీఖు డేట్ ఇచ్చారు, టైం ఇచ్చారు, రావడం జరిగింది. కాకపోతే అన్న ఒకటి, అక్కడ మహిళలకు చూసుకున్నా, ఇక్కడ ఫ్రీ బస్ చూసుకున్నా, ఎక్కడ కరెంటు చూసుకున్నా ఏ హామీలు లేవు. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఫ్రీ బస్ ఒక్కటి తప్పితే ఆయన చేసింది ఒరిగింది ఏం లేదు. మొత్తం ఏడ చూసినా కరెంటు పోతుంది. అక్కడ పల్లెలను చూసుకోండి, ఇక్కడ సిటీలో చూసుకోండి, కరెంటు పోతుంది. 6 గ్యారెంటీలు ఇచ్చిండు, ఆ 420 హామీలు ఇచ్చిండు, ఏ హామీ ఒక్కటి కరెక్ట్ లేదు. ఏమున్నా ప్రజాపాలన అన్నాడు, కానీ ప్రజాపాలన కాదు, అరెస్ట్ల పాలన కనిపిస్తుంది రేవంత్ రెడ్డి. అంతే తప్పితే ఏం లేదు. ఒక బిజినెస్ లేదు, ఒక రియల్ ఎస్టేట్ లేదు, ఎటు చూసినా మొత్తం జీరో అయిపోయింది. కేసీఆర్ ఉండగా 10 ఏళ్ళు ఇట్లా కలకలలాడింది మొత్తం, ఎటు చూసినా ఇట్లా అంత జీరో. ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కేటీఆర్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ 2 రోజుల ముందే ఛాలెంజ్ చేసి డేటు, టైము, ప్లేస్ ఆల్రెడీ చెప్పినా సరే ఇక్కడ రానివంటి పరిస్థితి ఇప్పుడు ఉన్న ఈ ముఖ్యమంత్రికి 48వ ఢిల్లీకి పోయి బ్యాగులను, మూటలను ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి చేర్చడానికి ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి ఇప్పుడు రావడానికి సిద్ధంగా లేరు. సరే వాళ్ళ బదులు ఒక మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్సీలను ఎవరినైనా ఇక్కడ పంపించి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి చేయాలని చెప్పి కేటీఆర్ అన్నగారు ఇక్కడ వచ్చి ఇంతమంది నాయకులు కానీ అందరు వచ్చి గంట సేపు ఆల్మోస్ట్ ఇక్కడ ఉండి ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి ఒక చైర్ వేసి అన్నీ పెడితే కూడా ఆయనకు రావడానికి ఇక్కడ టైము లేక ఇంకా ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు ఎగ్గొట్టి జనాలను మోసాలు చేస్తూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇలాంటి ఛాలెంజ్లు, పంచ్ డైలాగులు
టీవీలలో సినిమాలలో బాగుంటాయి, కానీ ముఖ్యంగా ఇక్కడ ఏం చేయకుండా ఇప్పటికైనా మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తారని కోరుకుంటున్నాను.